నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కన్నుల పండుగగా జరిగిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం. పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేసిన లక్షలాది మంది భక్తులు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శాస్త్రోక్తంగా అమ్మవారికి సారెను సమర్పించిన టీటీడీ అధికారులు. వైభవంగా జరిగిన సారె ఊరేగింపు. తిరుపతి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టిన టీడీపీ నేతలు. వైసీపీ అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడాలని మాజీ మంత్రి సోమిరెడ్డి పిలుపు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్న ఏపీ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. త్వరలో విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తీర్థాన్ని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం పంచమి తీర్థం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్ర స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారు. శనివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవాలను ఊరేగింపుగా పంచమ తీర్థం మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 5:30 బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థం మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కానుకలు పంపారు. 2.5 కోట్ల విలువైన 5 కిలోల బరువు గల బంగారు కాసులమాల, శ్రీ సుందరరాజ స్వామి వారి యజ్ఞోపవీతాన్ని సారెతో పాటు తిరుపతి పొరవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అలంకరించారు. పంచమి తీర్థం మండపంలో అమ్మవారికి చక్ర తాళ్వార్కు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పచ్చ చామంతులు, యాలకలు, ఆఫ్రికన్ గ్రేప్స్, రెడ్ మరియు ఎల్లో రోజా పెటల్స్, వట్టివేరు, తులసిమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. తిరుపూర్కు చెందిన దాతలు అమ్మవారి మాలలు, కిరీటాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. అనంతరం ఉదయం 12 గంటల నుండి 12:10 మధ్య పంచమి తీర్థం ఘట్టం ఘనంగా జరిగింది. చక్ర తాళ్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమ తీర్థం మహోత్సవం వైభవోపేతంగా జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 50,000కు పైగా భక్తులు అమ్మవారి పద్మ సరోవరంలో చక్ర స్నానం సమయంలో పుణ్య స్నానాలను ఆచరించారని తెలిపారు. ఇంకా వేలాది మంది భక్తులు వస్తున్నారని, సాయంత్రం వరకు ఈ పుణ్య స్నాన వేడుక జరుగుతూనే ఉంటుందని వివరించారు. భక్తులు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలను కూడా చాలా వైభవంగా నిర్వహించాలని కంకణబద్ధులై చేసినటువంటి ఈ సంకల్ప బలం, అమ్మవారి ఆశీర్వాదం, స్వామివారి కరుణా కటాక్షం వల్ల వైభవోపేతంగా జరిగినాయి. ఎక్కడ ఏ చిన్న అసహనపు ఛాయ కూడా భక్తులలో లేకుండా ఈ రోజున మరి ఎక్కడైనా చిన్న ఇబ్బంది కలుగుతుందేమోనని తీసుకున్న అన్ని జాగ్రత్తలకు అనుగుణంగానే ఎక్కడా ఏ చిన్న తీవ్రత లేకుండా అమ్మవారి చక్రస్నానం చాలా చాలా గొప్పగా జరిగింది. భక్తులందరూ కూడా చాలా సంతృప్త స్థాయిలో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ సదా భార్గవి, వీరబ్రహ్మం దంపతులు, సివిఎస్ఓ నరసింహకిషోర్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ కుమార్, సిఈ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవోలు గోవిందరాజన్, లోకనాథం, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారార్థం ఏర్పడిన అసోసియేషన్ ప్రథమ మహాసభ విజయవాడలో జరుగుతుందని ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. తిరుపతి నగరంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఏపీ జేఏసీ అమరావతి అనుబంధంగా 2018లో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఏర్పడిందని, రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రథమ మహాసభ డిసెంబర్ 10వ తేదీ విజయవాడలోని జింకానా మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 2018లో ఏర్పడిన ఈ సంఘంను బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటించి సంస్థాగతంగా సంఘాన్ని పటిష్టపరుస్తూ అన్ని డివిజన్లో కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీని ఒక బలమైన శక్తిగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో భాగంగా డిసెంబర్ 10న రాష్ట్ర స్థాయి ప్రథమ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ మహాసభ అనంతరం రాష్ట్ర స్థాయి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని జిల్లాల డివిజన్లోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి అశోక్ రెడ్డి, అన్వర్ బాషా, శివప్రసాద్, శ్యాంప్రసాద్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ ఉద్యోగికి ఒక పే స్కేల్ ఉంటుంది, దాని మీద డిఏ వస్తుంది, హెచ్ఆర్ఏ వస్తుంది, ఇంక్రిమెంట్లు వస్తాయి, అనేక రకాలైనటువంటి అలవెన్స్లు వస్తాయి. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి కేవలం ఇంత మొత్తం అంటే ఒక 10,000 12,000 ఇచ్చేసి 25,000 రూపాయలు నెలకు చెల్లించాల్సిన కనీస పే, అది కనీస వేతనం ఒక రెగ్యులర్ ఉద్యోగికి. అంటే ఒకే పనిని ఇద్దరు ఉద్యోగులు చేస్తుంటే ఒక ఉద్యోగికి 25,000 జీతం వస్తే ఇంకొక ఉద్యోగికి 10,000 వస్తాయి. అంటే ఇంత తారతమ్యం ఉంది. మరి అటువంటి విధానాన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తూ వస్తున్నాయి. ఒక దశలో ఈ అవుట్సోర్సింగ్ విధానం అంటే థర్డ్ పార్టీ ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్తే ఆ కాంట్రాక్టర్ గతంలో వాళ్ళ జీతాలు కూడా చెల్లించకుండా ఆయనే సొంతంగా పట్టుకొని వెళ్ళిపోయేవాడు. లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ఏదైతే నియమిస్తారో ఏజెన్సీ, ఆ ఏజెన్సీనే డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయేవాడు గతంలో. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జరిగినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే, తిరుపతి నగరంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని టీడీపీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు అన్నారు. 44వ డివిజన్లో 15 రోజుల నుండి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అంటూ రోగాలతో ప్రజలు అల్లాడిపోతున్నా ప్రభుత్వానికి కానీ స్థానిక ఎమ్మెల్యేకి కానీ చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం విచారకరమని ఊట్ల సురేందర్ నాయుడు అన్నారు. సుందరయ్య నగర్లోని గోబీఘాట్ పరిసర ప్రాంతాలు డ్రైనేజీ మంచినీళ్లతో కలిసిపోయి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఊట్ల సురేందర్ నాయుడు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ అధ్యక్షుడు శంకర్, ధనుంజయ్, వెంకటముని, ఉదయ్, వాణి, జయంతి, జనసేన నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్సీలు, మీ మైనార్టీలు, మీ బీసీలు వేరే, నా ఎస్సీ, నా మైనారిటీ, నా బీసీలు వేరేనా? నా ఎస్సీ, నా మైనారిటీ, నా బీసీలు బతకూడదా? ఈరోజు చూశారు కదా ఏ విధంగా ఉంది. ఇక్కడ అస్తవ్యస్తంగా ఉంది డ్రైనేజీ వ్యవస్థ. దాదాపు 15 రోజుల నుండి పెన్నా నది పొంగినట్టు వరదలాగా డ్రైనేజీ పొంగి పొరలుతా ఉంటే ఇక్కడ నివసిస్తున్నటువంటి నా బీసీ సోదరులు, రజక సోదరులు ఏ విధంగా జీవనం గడపాలి అని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఒకసారి కన్ను తెరిచి చూడవండి. ఇక్కడ దాదాపు 200 కుటుంబాలు రజక వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వీళ్ళకి ఇక్కడ ఈ డ్రైనేజీ వ్యవస్థ వల్ల, ఈ పరిశుభ్రంగా లేని కారణం వల్ల డెంగ్యూ, మలేరియా అంటువ్యాధులతో ప్రబలి వాళ్ళ జీవితాలు దుర్భరంగా గడుస్తూ ఉన్నాయి.
శ్రీనివాసుడు దేవేరి అయిన పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలోని అతి కీలక ఘట్టమైన పంచమి తీర్థాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయం నుండి సారెను తిరుచానూరు ఊరేగింపుగా తీసుకువెళ్లారు ఆలయ అధికారులు. తిరుచానూరులోని పద్మ సరోవరం పుష్కరిణిలో జరిగిన పంచమి తీర్థ మహోత్సవం సందర్భంగా ఈ వేకువజామున తిరుమల శ్రీవారి ఆలయంలో సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. అనంతరం శ్రీనివాసుడి సతి అయిన అలిమేలు మంగమ్మకు తులసి, పసుపు, పీతాంబరం, వడిని ఆలయం వెలుపలకు తీసుకువచ్చి మాడవీధుల్లో ఊరేగించిన అనంతరం సారెను అర్చకులు, అధికారులు శిరస్సుపై ఉంచుకొని కాలిబాట మార్గంలో ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ భూమన కరుణాకరెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. పసుపు తీసుకువెళ్ళేటువంటి సాంప్రదాయం అద్భుతంగా నిర్వహింపబడుతున్నది. ఇది కాలినడక ద్వారా ఈ పడిని తీసుకువెళ్ళి పంచమి రోజున చక్రస్నానం చేయించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకందరికీ కూడా వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు వాళ్ళందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించాలన్నటువంటి తపన ఉన్నటువంటి రోజు ఇది. ఆ తపస్సు ఫలించే రోజు. అంగరంగ వైభవంగా, సాంప్రదాయంగా, ఆచార వ్యవహారాలతోటి, నియమ నిష్టలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది టీటీడీ. స్వామివారి ఆశీస్సులతో, అమ్మవారి కృపకు అందరూ పాత్రులయ్యేటువంటి మహద్భాగ్యం ఈ రోజున లభించబోతున్నది అందరికీ. తిరుమలలో నాగుల చవితి పర్వదినం సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తేరుమాడ వీధుల్లో పెద్దశేష వాహనంపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. సర్పరాజైన ఆదిశేషుడు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలు అందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్ర నామాలతో శేషసాయి, శేషసూత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, స్వామివారికి అత్యంత సన్నిహితుడుగా వ్యవహరించే ఆది శేషువు శ్రీ వైకుంఠంలోని నిత్య సూరుల్లో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాస భక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కూడి విహరిస్తూ భక్తులకు అభయం ఇవ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవల్లో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషుడికే ఆ భగవంతుడు ప్రసాదించారు. కాగా నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల నాలుగుమాడ వీధుల్లో రాత్రి 7 గంటల నుండి 9 గంటల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు తమ ఉభయ దేవేరులతో కలిసి విహరిస్తూ పెద్దశేష వాహనంపై భక్తులను కటాక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 8వ రోజున శుక్రవారం రాత్రి అమ్మవారు కల్కి అవతారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలలో 8వ రోజున శుక్రవారం రాత్రి అమ్మవారు కల్కి అవతారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు 4 మాడా వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. వాహన సేవలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోర్డు సభ్యులు సీతారెడ్డి, దేశ్ పాండే, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఓ గోవిందరాజన్, విజిఓ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి
నియోజకవర్గ పరిధిలోని ఓట్ల తొలగింపు చేర్పులపై ప్రజల నుండి వచ్చిన క్లెయిమ్లను పరిశీలన జాగ్రత్తగా చేపట్టాలని నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి మున్సిపల్ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో క్లైమ్ల పరిశీలన, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు తదితర అంశాలపై నూతనంగా ఏర్పాటు చేసిన సెక్టోరల్ ఆఫీసర్స్ సూపర్వైజర్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో 267 పోలింగ్ కేంద్రాలకు 26 మంది సెక్టోరల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని అన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలిసి అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని అన్నారు. మరణించిన వారి ఓట్ల తొలగింపు, ఓట్ల చేర్పులు తదితర విషయాలలో ప్రజల నుండి వచ్చిన క్లెయిమ్ల విషయంలో చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ, రెవెన్యూ అధికారులు కేఎల్ వర్మ, సేతు మాధవ్, సెక్టోరల్ ఆఫీసర్ సూపర్వైజర్లు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను సమర్పించారు. ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2:30 నుండి పరిమళాన్ని, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కచ్చిలిగెడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం విమాన ప్రాకారోత్సవంలో ఊరేగింపు చేపట్టారు. అనంతరం శ్రీవారి వక్షస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 4:30 తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపుగా మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ ఈవో ఏవి ధర్మారెడ్డి ఆభరణాలతో కూడిన శ్రీవారి సారెను జైవో వీరబ్రహ్మంకు అందజేశారు. అక్కడి నుండి కోమలమ్మ సత్రం, శ్రీ కోదండ రామాలయం, శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, లక్ష్మీపురం సర్కిల్, శిల్పారామం నుండి తిరుచానూరు పసుపు మండపం వద్దకు సారె చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ 4 మాడ వీధుల గుండా ప్రదక్షిణగా వెళ్లి పద్మ పుష్కరిణిలో అమ్మవారికి సారెను సమర్పించారు. కాగా సారె పద్మావతిపురంకు రాగానే టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ శాసనసభ్యులు చదలవాడ కృష్ణమూర్తి సారెకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా సారెను ఊరేగింపు మొదలైందని తెలిపారు. ఈ సారె ఊరేగింపుగా కాలినడకన తిరుపతిలోని అలిపిరి, కోమలమ్మ సత్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందని తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పద్మ సరోవరంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో అద్భుతంగా నిర్వహిస్తుందని తెలిపారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. అయోధ్యలోని బాలరాముణ్ణి పూజించిన పవిత్ర అక్షింతలు తిరుపతి జిల్లాలోని హిందువు కుటుంబాలకు అందజేస్తామని విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షుడు నరసింహులు తెలిపారు. అయోధ్యలోని బాలరాముని పూజించిన అక్షింతలను దేశవ్యాప్తంగా అందజేయడానికి సంకల్పించారని, అందులో భాగంగా తిరుపతి జిల్లాలో ప్రతి హిందూ కుటుంబానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులచే అందజేస్తామని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షుడు నరసింహులు శుక్రవారం తిరుపతి నగరంలోని రాములవారి గుడి వద్ద అయోధ్య బాలరాముని పవిత్ర అక్షింతలను ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకుని భద్రపరిచారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షుడు నరసింహులు మీడియాతో మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముని పూజించిన పవిత్ర అక్షింతలను శ్రీరామ మందిర చిత్రపటాన్ని తిరుపతి జిల్లాలోని ప్రతి హిందువు కుటుంబానికి జనవరి నెల మొదటి వారంలో అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి హిందువు భాగస్వాములు కావాలని, ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుని అనుగ్రహం పొందాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాలరాముని పూజ చేసిన అక్షింతలని దేశవ్యాప్తంగా ప్రతి హిందూ కుటుంబానికి అందజేయడానికి సంకల్పించారు. ఆ కార్యక్రమంలో భాగంగా మనకి హిందూ సంస్థలు, అలాగే విశ్వ హిందూ పరిషత్, RSS, అలాగే అన్నీ కూడా వివిధ క్షేత్రాల వాళ్ళు, అలాగే హిందూ బంధువులు, హిందూ ఆత్మీయులు, ఋషి పరంపరను ఎవరైతే నమ్మారో, ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే నమ్మారో వారందరూ కూడా ఈ మహాక్షణాలు కోసము పరితపిస్తున్న వాళ్ళందరూ ఎంతోమంది కూడా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాము. ఈ సందర్భంగా మనకి ప్రతి హిందూ కుటుంబానికి దేశవ్యాప్తంగా అక్షతలను, పవిత్ర అక్షతలను, అలాగే శ్రీరామ జన్మభూమి మందిర చిత్రాన్ని కూడా అందజేయడానికి మనకి పెద్దలు సంకల్పించారు. ఆ సంకల్పంలో భాగంగా మనకి అయోధ్య నుంచి ఈ అక్షంతలు తిరుపతి జిల్లాకు వచ్చినాయి. వీటిని మనము వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో భద్రపరిచి మనము ఈ తిరుపతి జిల్లాకు సరిపడా వాటిని తయారు చేసే యోజన ప్రకారము పూజించబడినటువంటి అక్షితల్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇలాగా ప్రతి జిల్లా నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి హిందూ కుటుంబానికి శ్రీరాముల వారి ఆశీర్వచనాన్ని పంపించడం అనేది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ పాత్ర ఎంతో గొప్పగా చెప్పుకుంటూ అలాంటి ఒక మంచి సంస్థలో భాగస్వామైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రాముల వారు కదిలి వచ్చినట్టుగా ఇంతమందిలో మరి జయధ్వానాల్లో ఈరోజు ఈ స్వాగత కార్యక్రమాన్ని పాల్పంచుకుంటూ కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. ఆలయంలో భక్తుల కోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం విశిష్టతపై శ్రీ కృష్ణతేజ న్యూస్ ప్రత్యేక కథనం. కార్తీక మాసం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైనది. దక్షిణ కాశీగా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఏటా దీపావళి తర్వాత రోజు కార్తీక మాసం ప్రారంభం కాగా, ఈ ఏడాది దీపావళి తర్వాత 2వ రోజు కార్తీక మాసం ప్రారంభమైంది. అంటే నవంబర్ 14 నుంచి కార్తీక మాసం మొదలైంది. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగేశ్వరునిగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులు 4 కాలాలు అభిషేకాలు చేస్తుంటారు. శ్రీ అంటే సాలీడు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం. సాలెపురుగు, పాము, ఏనుగు ఆత్మలను తనలో విలీనం చేసుకొని స్వామి స్వయంభుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెప్తారు. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం అని కూడా పేరుంది. కార్తీక మాసం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైనది. అందులోనూ దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లు వారిని అభిషేకిస్తే ఎంతో పుణ్యఫలం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే పంచభూత లింగాలలో వాయులింగమై వెలిశారు వాయులింగేశ్వరుడు. కార్తీక మాసంలో నిత్యం ఇక్కడ రద్దీనే ఉంటుంది. ఇక్కడ శివయ్యకు ప్రతినిత్యం నిర్వహించే అభిషేకంకు ప్రత్యేక జలాలతో అభిషేకం నిర్వహిస్తుంటారు అర్చకులు. వాయులింగేశ్వరుడికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రదోష కాల సమయాలలో ముందుగా అమ్మవారికి అభిషేకం నిర్వహించిన తరువాత అయ్యవారికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు పరిచారకులు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అభిషేక జలాలుగా సేకరించి మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోనికి తీసుకువస్తారు. మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. విశేషంగా కూడా కార్తీక మాసం మందు శ్రీ కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన కూడా ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినది, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఈ కార్తీక మాసం అంతా కూడా శివకేశవులకి చాలా విశేషమైన మాసము. కావున ప్రతి ఒక్క భక్తుడు కూడా వేకువజామునే లేచి
స్నానాలు ఆచరించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి వెళ్ళి స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు అలాగే విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు కూడా తప్పకుండా లభిస్తాయి. కావున కార్తీక మాసము చాలా విశేషమైన మాసము, నదీ స్నానం చాలా విశేషప్రదమైనది. కావున భక్తులందరూ కూడా వేకువజామునే స్నానాది కాలకృత్యము నిర్వర్తించుకొని ఉపవాసం ఉండి తెల్లవారితో స్వామివారు దర్శించినట్లయితే ఆ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా శ్రీ ఆశ్వయుజ బహుళ అమావాస్య ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది. మనకు ఈ కార్తీక కేదార నోములు వచ్చి రేపు ఉదయం సోమవారం ఉదయం తెల్లవారుతో 7 గంటల నుండి కూడా శ్రీ కృష్ణదేవరాయల మండపం నందు కూడా అత్యంత వైభవోపేతంగా కేదార గౌరీ ఉండే వ్రతములు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రమత్తులో ఉన్న టవేరా డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టడంతో 11 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం నామకళ్ళ ప్రాంతానికి చెందిన 11 మంది శ్రీవారి భక్తులు టవేరా వాహనంలో తిరుమలకు బయలుదేరారు. ఉదయం చంద్రగిరి మండలం ముంగిలిపట్టు వద్దకు చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో అదుపు తప్పిన వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మందికి స్వల్ప గాయాలు కాగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108 వాహనంలో తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సతీమణి వాణి ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణ చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆభరణంలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపాన్ని శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి ఎమ్మెల్యే సతీమణి వాణి విచ్చేసి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తులు శివనామస్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ కార్తీక మాసంలో కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకొని నేడు శ్రీకాళహస్తి దేవస్థానం నందు ఊంజల మండపం వద్ద ఆకాశ దీపోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని, కార్తీక మాసం అందులోనూ నేడు శుక్రవారం కావడంతో భక్తుల పెద్ద ఎత్తున ఆకాశ దీపాన్ని తిలకించారని తెలియజేశారు. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞాన రూపిణి మంగళ స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రాకారోత్సవంలో అమ్మవారి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనంబాదేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజా సేవ తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఊంజల్ సేవకి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. తర్వాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజల సహా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్యాలు, నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఊకా విజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఊకా విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు, సన్నిహితులు భారీ కేక్ ను కట్ చేసి ఆయనకు పుష్పమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశంలో మొట్టమొదటి నుంచి పార్టీకి కష్టపడి పనిచేస్తున్న ఊకా విజయ్ కుమార్ లాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వాలని ఆకాంక్షించారు. శ్రీవారి ఆశీస్సులతో ఆయన మరింతగా ఎదగాలని కోరారు.
తిరుపతి కలెక్టరేట్ లో శనివారం టీడీపీ సీనియర్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ అక్రమాలను ఎండగడుతూ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. తిరుపతి కలెక్టరేట్ లో శనివారం టీడీపీ సీనియర్ నాయకుడు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ భూ కబ్జాలు, అక్రమ మైన్స్, దొంగ ఓట్ల వ్యవహారాలలో వైసీపీ నేతలు తమ మార్కును చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని వైసీపీ నేతలు దోచేశారని ఆగ్రహించారు. వైసీపీ అక్రమాలపై ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో వేలాది కోట్ల దొంగ ఓటర్లను సృష్టించారని, చనిపోయిన వారి ఓట్లను కొనసాగిస్తున్నారని ఆగ్రహించారు. కలెక్టర్ 15 రోజుల్లో స్పందించుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. వైసీపీ నేతలు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 10వ తేదీన విజయవాడ జింకానా గ్రౌండ్స్ నందు జరగనున్న రాష్ట్ర స్థాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు పిలుపునిచ్చారు. మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవనం నందు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గా ఏర్పడి ఏపీ జేఏసీ అమరావతి అనుబంధంగా కృషి చేస్తామని తెలిపారు. డిసెంబర్ 10వ తేదీన జరగనున్న ప్రథమ మహాసభకు చిత్తూరు జిల్లా నుంచి వేలాది మంది తరలి రావాలని ఆయన కోరారు. రాష్ట్ర స్థాయిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీని బలమైన యూనియన్ గా తయారు కాబోతుందని తెలిపారు. అలాగే రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటైజేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంజి రామ్మూర్తి, చిత్తూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్, అధ్యక్షులు శరవణన్, ట్రెజరర్ జయప్రకాష్, ఏపీ జేఏసీ చిత్తూరు జనరల్ సెక్రటరీ జ్యోతిశ్వరరావు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. 1వ తేదీ జీతాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. 1వ తేదీ జీతాలు వస్తుంది. అయితే మా యొక్క అవుట్సోర్సింగ్ కార్మికులకు అవుట్సోర్సింగ్ వర్కర్లు కార్పొరేషన్లో చేర్చినందువలన సంక్షేమ పథకాలు మొత్తం ఆపేయబడింది. అందువల్ల అవుట్సోర్సింగ్ కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వీటినన్నింటినీ గుర్తించి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్ ట్రేడ్ యూనియన్ మా యూనియన్ను కూడా ఆహ్వానించినందువలన 10వ తేదీ జింకానా మైదానంలో జరుగు మహాసభకు మమ్మల్ని ఆహ్వానించి మా యొక్క సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయటకు కంకణం కట్టుకునేది వల్ల మేము కూడా ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఆప్కాస్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆప్కాస్ ద్వారా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన తెలుపుతున్నాం. ఆప్కాస్ ఏర్పాటు చేసినప్పటికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం లేక అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్న తరుణంలో అందరినీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ వారు కంకణం కట్టుకొని 26 జిల్లాల్లో ఇప్పటికే జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకుని, డివిజన్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకుని డిసెంబర్ 10వ తేదీన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయుటకు పూనుకున్నారు. ఈ డిసెంబర్ 10న ప్రజల జీవన విధానాలను మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలలో అనేక మార్పులు తీసుకురావడం జరిగిందని, ఈ మార్పులను ఉపయోగించుకొని జిల్లాను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు వీలు ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో 1, 2, 4 మరియు 7 స్థాయి సంఘం సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాను ప్రగతి పదంలో నడిపేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు తగిన సహకారం చేసుకుంటున్నారని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమాలు చేరుతున్నాయా లేదా అని పరిశీలించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో అధికారులు మరియు ప్రజా ప్రతినిధులపై ఉందని, ఆ విధంగా చేయాలని అన్నారు. జిల్లాలో పలు పరిశ్రమలు తీసుకుని రావడం జరిగిందని, తాజాగా ఎలక్ట్రికల్ బస్సుల పరిశ్రమలను త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా విధానంలో భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనంతగా సమూలమైన మార్పులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగిందని, వాటిని భావితరాలకు కూడా ఉండేటట్లుగా పూర్తి అవగాహన కల్పించి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా అధికారులు చూడాలని అన్నారు.
సుమారు విద్యా విధానానికి 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు విద్యా ఉన్నతికి చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, అయితే అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై కూడా ఉందని అన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ రంగాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి విలువ కట్టలేనిదని, వైద్యులు కూడా ప్రజల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని, ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2 నెలల పాటు నిర్వహించి దిగ్విజయంగా వైద్య ఆరోగ్య శాఖ పూర్తి చేసిందని, వ్యాధి గుర్తించిన వారిని పై ఆసుపత్రులకు పంపి చికిత్సలు చేయించాల్సిన అవసరం ఉందని అన్నారు. అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్లు, మనము రేషన్ సప్లై చేసేటువంటి వెహికల్స్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నాం, ఇంటింటికి రేషన్ ఇస్తున్నాం. ఇంకా కూడా మన జరిగినటువంటి కార్యక్రమంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో స్పెషల్ డ్రైవ్ కల్పించి అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయ పరిధిలో వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని మమేకం చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సర్టిఫికేషన్స్ ఆ సురక్ష ప్రోగ్రాంలో ఇవ్వడం జరిగింది. ఇందులో పాల్పంచుకున్నటువంటి వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బందికి కానీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అటు పిమ్మట జరిగినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష, ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనేది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో కూడా ఇలాంటి స్పెషల్ డ్రైవ్ గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి డాక్టర్ వెళ్ళి మీకు ఏం జబ్బు ఉంది అని పరిశీలించినటువంటి దాఖలాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన పంచమి తీర్థంను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి నిరంతరాయంగా 25,000 మందికి పైగా అల్పాహారం, భోజనం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తురా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించాలని వచ్చారు. వీరందరినీ సర్పంచ్ రామచంద్రారెడ్డి ప్రతి ఏటా అన్నపానీయాలు వితరణ చేస్తూ గత 9 సంవత్సరాల నుండి ప్రతి ఏటా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఈ ఏడాది కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కన్నుల పండుగగా జరిగిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం. పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేసిన లక్షలాది మంది భక్తులు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శాస్త్రోక్తంగా అమ్మవారికి సారెను సమర్పించిన టీటీడీ అధికారులు. వైభవంగా జరిగిన సారె ఊరేగింపు. తిరుపతి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టిన టీడీపీ నేతలు. వైసీపీ అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడాలని మాజీ మంత్రి సోమిరెడ్డి పిలుపు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్న ఏపీ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. త్వరలో విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.